ప్రభాకర్ రెడ్డి గారు, మీ ఓవరాల్ కెరీర్‌లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిన సందర్భాలు ఎప్పుడు జరిగాయి? నాకు జరగలేదు. నేనెప్పుడూ నాకు లక్కీగా ఏంటంటే హ్మ్. ప్ర నా విషయంలో నాకు ఎప్పుడు అలాంటి అవకాశం, ఎందుకంటే నేను చెప్పాను కదా ముందు, అవును. కలెక్టర్‌గా ఉన్నప్పుడు వచ్చిన అవకాశాల్ని ఉపయోగపెడతాం కాబట్టి జిల్లాకి, ప్రభుత్వం నుంచి ఇది చేయండి, ఇది చేయొద్దు అనేది. అంటే ఏమైనా ఒక నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు ఇది వద్దు అని ఒత్తిడి వచ్చి, లేకపోతే మీకు ట్రాన్స్‌ఫర్‌లు జరిగిన అవి జనరల్‌గా జరుగుతూ ఉంటాయి కదా! జరుగుతూ ఉంటాయేమో బహుశా. నాకు అంటే ఒకటి ఉంటుంది ఇంట్లో, హ్మ్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి, హ్మ్. తనకు స్వార్థం ఏదన్నా ఉండి, హ్మ్. దాని వలన ఒక డెసిషన్ తీసుకుంటే, లేకపోతే మనం చేసేది ప్రభుత్వానికి హాని కలిగించేది ఏదన్నా ఉంటే, హ్మ్. అప్పుడు ట్రాన్స్ఫర్ జరగడమో లేకపోతే ప్రభుత్వం అపోజ్ చేయడమో ఉంటుంది. హ్మ్. ఇక్కడ అలాంటి అవకాశం నేను ఎక్కడ ఇవ్వలేదు. హ్మ్. సో నేను చేసిన పనులకు కానీ, ప్రభుత్వం చెప్పిన పనులకు కానీ దానికి ఒకటే అప్రోచ్లో ఉండేవాళ్ళం. హ్మ్. కాబట్టి నాకు ఎక్కడ జరగలేదు అట్లా. అంటే జనరల్‌గా మీరు విని ఉంటారు కదా! అంటే రాజకీయ ఒత్తిడుల వల్ల ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్‌లు అవ్వడం, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవ్వడం, ఇటువంటి ఘటనలు ఏమైనా? ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇంతకుముందు అడిగారు కాబట్టి చెప్తున్నా. 2003లో చంద్రబాబు గారి టైంలో. చంద్రబాబు గారి టైమే. నేను 2 జిల్లాలకు నన్ను కలెక్టర్ చేసింది ఆయనే. వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే నాగార్జున సాగర్‌లో నీళ్లు లేవు. హ్మ్. డెల్టాలో, కృష్ణా డెల్టాలో నార్మల్గా జూన్‌లో వరి నారు పోస్తారు. హ్మ్. జూలైలో నాట్లేస్తారు, అంటే రీప్లాంట్ చేస్తారు. అవును. అవును. ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబర్ కల్లా కోతలు వస్తాయి. హ్మ్. ఆ సంవత్సరము 2003లో నాగార్జున సాగర్‌లో కావాల్సిన నీళ్లు లేక హ్మ్. డెల్టాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్న నీళ్ళను వాడితే కష్టమైపోతుంది అనమాట, డ్రింకింగ్ వాటర్కు దానికో అని. అలాంటి సమయంలో మేము ప్రెజర్ చేసి ఆగస్టులో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు రిలీజ్ చేసాం. ఉన్న నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే లిబరల్గా వచ్చినన్ని నీళ్లు అప్పుడు ఇన్ని ప్రాజెక్టులు లేవు. ఈ ఆల్మట్టీలు ఇవేమీ లేవు. అప్పుడేంటంటే డెల్టాకు కావాల్సిన నీళ్ళు వచ్చేవి. నార్మల్గా కృష్ణా డెల్టాకి రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్లో 180 టీఎంసీలు కావాలి రెండు పంటలకి. గుంటూరు, ఒంగోలు, మన కృష్ణా జిల్లా అండ్ వెస్ట్ గోదావరి జిల్లా కొంచెం పోతే ఈ 180 టీఎంసీల నీళ్లు మహా ఫ్రీగా కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉండేవి. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ తగ్గుతూ వచ్చినాయి. ఆ సంవత్సరం అసలు లేవు. సో మేమేం చేయాలి, ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకొని చేయడం వచ్చినాం. అప్పుడు ఏంటంటే వారాబందీ అంటారు. అవును. వారాబందీ ఏంటంటే ఒక్కొక్క నీళ్లు ఒక్కొక్క కెనాల్లో ఈ వారంలో ఈరోజు బుధవారం ఉంటుంది, ఇంకో కెనాలు గురువారం, ఇంకో కెనాల్ ఆదివారం, అట్లా పెడతామన్నమాట. పెట్టి మిగతా వారంలో 6 రోజులు ఆపి పెడతాం. మిగతా కెనాల్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే, జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా కింద చేస్తే, ఏది నీళ్ళు లిబరల్గా ఉన్నప్పుడు ఎట్లంటే అట్లా వదిలితే, ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకొని అన్ని భూములకు రావాలనేది చేస్తుంది. ఇది చాలామందికి నచ్చలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు రేపు మీరెవరు, మాకు తెలుసు, మీరు అది పెట్టండి ఇది పెట్టండి అని కొంచెం నా పెద్ద కంప్లైంట్ చేయడం ఇవన్నీ చేశారు. అప్పుడు మేము లెక్క చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఏం చేశాడు, పొయ్యి ఆ లాక్ షట్టర్ వాటిని, నీళ్లు పంపించేది ఆపేది ఉంటాయి కెనాల్కి, వాటిని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పాపం అతనికి కూడా తెలియదు, ఈ పక్కన ఉంటారు కదా 100 మంది, సార్ మీరేంటి సార్, మీరు ఎమ్మెల్యే పోయేదాం బాదండి, ఏం చేయాలి వాళ్ళు ఏంది అని పోయినారు అనమాట. నేను ఐ టోల్డ్ పోలీస్ పీపుల్ టు పుట్ హిమ్ బిహైండ్ బార్స్, అరెస్ట్ చేశాం. ఎందుకంటే జస్ట్ నాకు అతని మీద కోపం అని కానీ అది వదిలేండి డీటెయిల్స్. సో వెంటనే నార్మల్ అయిపోయింది. ఇంకెవ్వరు కూడా ముట్టుకోలేదు. ఓన్లీ ఇరిగేషన్ ఇంజనీర్స్ మాత్రమే ఆపరేట్ చేయాలి. ఎవరంటే వాళ్ళు పోయి ఆపరేట్ చేస్తే, మన దగ్గర నీళ్లు లేవు, మేము వారాబందీ పెడుతున్నాం, జాగ్రత్తగా ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకొని అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుపెట్టద్దు మీరు. దాన్ని అట్లా ప్రజల కోసమని, ఒక వ్యవసాయం కోసమని, ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా చేసినప్పుడు కొంచెం గొడవ అపోజ్ అవుతుంది. కానీ పట్టించుకోం మేము. ఇంకొకటి చెప్తాను ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక టైంలో ఒక స్కీమ్ పెట్టాం.
అంటే కలెక్టర్ దగ్గర ఒక 5 కోట్ల డబ్బులు ఉండే, ఒక ఏదో స్కీమ్లో వచ్చినాయి, అది ఊరికి పడి ఉంటే మేము ఏం చేసామంటే ప్రతి గ్రామంలో కొన్ని కొన్ని అసెట్స్ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి పనులు కంప్లీట్ అయి ఉండవు. ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, 2 రూములు కడతారు, దానికి కిటికీలు ఉండవు, తలుపులు ఉండవు, అది ఉపయోగంకి రాదు. ఒక వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కడతారు, పైప్ లైన్కి డబ్బులు ఉండవు. అంటే వాళ్ళు ఎస్టిమేట్ వేసి శాంక్షన్ చేస్తారు, బై ది టైం ఆ వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి షార్టేజ్ వస్తుంది. అప్పుడు ఆ అసెట్ ఉపయోగంలోకి రాదు. నీకు ట్యాంక్ ఉండి నీళ్లు రాకపోతే కష్టం, రూమ్ ఉండి పిల్లలకి స్కూల్ పనికి రాకపోతే కష్టం, బ్రిడ్జి కడతారు, అప్రోచ్ రోడ్డు ఉండదు. అట్లా రకరకాల కంప్లీట్ కానీ వర్క్స్ చాలా ఉంటాయి గ్రామాలలో. సో మేమేం చేసామంటే అన్నీ లిస్ట్ వేసుకొని 1 లక్ష 2 లక్షలు 5 లక్షల లోపల ఖర్చు పెడితే ఆ అసెట్ ఉపయోగంలోకి వస్తుంది. అది ఏదైతే ప్రభుత్వంతో కట్టిపెట్టినారో, తయారు చేసి పెట్టారో దాన్ని ఉపయోగంలోకి తేవాలి అంటే ఈ కొంచెము ఖర్చు పెట్టాలి అనేది దానికి ఇది ఉపయోగించామన్నమాట. సో దాదాపు 600 వర్క్స్ 600 గ్రామాలలో శాంక్షన్ చేశాం. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఇచ్చేస్తే ఆ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ పక్కాగా తయారైపోతుంది, ఆ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు ఉంటుంది, ఆ ఓవర్ హెడ్ ట్యాంకుకు పైప్ లైను నీళ్ళు గ్రామాల్లోకి వస్తాయి, రోడ్డు ఒకటి ఫార్మ్ అవుతుంది, లేదా బ్రిడ్జి కట్టడం, ఇట్లాంటివన్నీ ఏవేవైతే చిన్న చిన్నవే ఆగిపోయి ఉంటాయన్నమాట. సుగం డబ్బులతోనో డబ్బులు సరిపోకనో అవన్నిటినీ ఒక 600 చేసి పెట్టాం. క్రిటికల్ గ్యాప్ అనేవాళ్ళం, క్రూషియల్ గ్యాప్స్ని మేము ఫిల్ చేసి ఉపయోగంలోకి తెచ్చాము ఆస్తిని. ఓకే, ఇది ఏ జిల్లాలో చేయలేదు. సో ఆ రోజు ఏమైందంటే ప్రభుత్వం మారింది, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్లో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, వీళ్ళందరూ కట్టుకొని నా మీదకి వచ్చారు. మీరెవరు సార్ చేసేదానికి, మేము ఎమ్మెల్యేలుగా గెలిచినాం కదా, మాకు చెప్పండి, మేము చెప్తాము ఏం చేయాలో అని. నేను కూర్చోబెట్టి అందరికీ చెప్పిన, ఇది మీకు సంబంధం లేదు, ఇది ముందుగా గవర్నమెంట్ నుంచి వచ్చిన బడ్జెట్, ఇది నేను ఉపయోగపెడుతున్నాను, మీరు ఏ గ్రామంలో అన్నా పోయి నేను ఇచ్చిన డబ్బులు వద్దు వేరే దానికి ఇద్దామని గ్రామస్తులు చెప్పించండి, నేను మాటిస్తాను. ఎవరు ఇస్తారు? వీళ్ళకి ఎంత ధైర్యం లేదు. ఎవరు పోయి ఇచ్చిన వర్క్ మేము చాలా జాగ్రత్తగా చేసిన యాక్టివిటీ కదా, ఎవరు 600 గ్రామాలలో ఎవ్వరు రాలేదు మా దగ్గరికి, ఇది మార్చండి ఇది వద్దని చెప్పి. నేను ఇంకోటి ఏం చెప్పానంటే, ఇంకా మీరు కూడా డబ్బులు తండి గవర్నమెంట్ నుంచి, మీరు చెప్పిన పనులకి ఉపయోగిస్తా దాన్ని, ఇది దీనికి మీకు అవసరం లేదు అంటే కూర్చోబెట్టి చెప్తే సరిపోతుందండి. ఎవరు కూడా తగు పెట్టుకునే దానికి వాళ్ళు సిద్ధపడరు, నేను సిద్ధపడను. అట్లా కొన్ని సమయాలలో వాళ్ళకు పొలిటికల్గా మనకి అపోజ్ చేస్తారు, కానీ మనము ఓపికగా వాళ్ళకి చెప్పి చేయించుకోవడం అంతే. ఓకే.